బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ. దేశంలోనే ప్రైవేటు విద్యా సంస్థల్లో టాప్లో ఉండేటువంటి కాలేజ్. ఈ క్యాంపస్లో చేరాలని చాలామంది కలలు కంటారు. ముఖ్యంగా ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు బిట్స్ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేయాలి అని ఆశిస్తారు. ఎందుకంటే దాదాపు ఐఐటీలతో సమానంగా ఉండేటువంటి విద్యా సంస్థ కాబట్టి దానికి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే బిట్స్లో కేవలం ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులకే కాదు, బైపీసీ చదివినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ఎందుకంటే బిట్స్ అంటే ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ అంటే బిట్స్ అన్నట్టుగా చాలామంది అంచనా వేస్తారు. కానీ బిట్స్ క్యాంపస్లో బీఫార్మసీ కోర్సులకి బైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఇన్స్టిట్యూట్, చాలా మంచి ప్లేస్మెంట్, చాలా ఎక్కువ ప్యాకేజెస్ కూడా దక్కేదానికి ఆస్కారం ఉన్నటువంటి క్యాంపస్. ఇక్కడ బీఫార్మసీ చదివినటువంటి వాళ్ళు చాలా హయ్యర్ లెవెల్లో సెటిల్ అయినటువంటి ఉదంతాలు ఉన్నాయి. చాలా మంచి ఆలుమ్ని బిట్స్ సొంతం. అందుకనే బిట్స్లో ఫీజులు ఎక్కువైనా, బిట్స్లో కొంచెం ఖరీదైనటువంటి ఎడ్యుకేషన్ అయినా అనేక మంది చేరేదానికి ఆసక్తి చూపేదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ప్యాకేజ్. దానికి కారణం ఆ బిట్స్కు ఉన్నటువంటి ఆలుమ్ని. ఈ బిట్స్కి సంబంధించి బిట్సాట్ 2025 గడువు ముగుస్తోంది. మే 16th లాస్ట్ డేట్. మే 16thలోగా అప్లై చేసుకుంటే ఎవరైనా బిట్సాట్కి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బిట్సాట్లో ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉంటుంది. బిట్స్లో ఎగ్జామ్ రాసిన తర్వాత కట్ ఆఫ్ని బట్టి మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి అందులో సీట్లు కేటాయిస్తారు. సో ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా బిట్సాట్ 2025కి ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇటీవల నీట్ 2025 రాసి చాలామంది తగినంత మార్కులు రాలేదని, లేదంటే తమ లక్ష్యానికి తగ్గట్టుగా తాము చేరాలనుకున్నటువంటి క్యాంపస్కి తగ్గట్టుగా మార్క్స్ రాలేదని డీలా పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బిట్సాట్ చాలా చాలా మంచి అవకాశం అవుతుంది. సో ఒకసారి పరిశీలించండి. బీఫార్మసీ అనేది మాత్రం తక్కువ కోర్సుగా భావించకండి. బిట్స్లో బీఫార్మసీ చేస్తే చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ బిట్సాట్కి సంబంధించి ఈ ఎగ్జామ్ రాసేదానికోసం అప్లికేషన్ చేసేదానికి మే 16తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు స్లాట్ బుకింగ్ వ్యవహారం కూడా మొదలైంది. బిట్సాట్లో మీరు ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటికే స్లాట్ బుకింగ్కి సంబంధించి bitsatatadmission.comలోకి వెళ్తే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎగ్జామ్ రాద్దామనే దాని మీద ఈ మొదటి సెషన్కి సంబంధించి మే 26 నుంచి మే 30వ తారీఖు వరకు ఎగ్జామ్ జరగబోతుంది. బిట్సాట్ 2025 ఫస్ట్ సెషన్ మే 26 నుంచి మే 30వ తారీఖు వరకు జరుగుతుంది. మీకు వెసులుబాటును బట్టి మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని, సెంటర్ని మీరు ఈ bitsatatadmission.comలోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 2 సెషన్స్ కూడా, సెకండ్ సెషన్ జూన్ 22 నుంచి జూన్ 26వ తారీఖు వరకు జరుగుతుంది. 2 సెషన్స్కి ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకునే దానికి అవకాశం ఉంది. లేదంటే ఇప్పుడు మొదటి సెషన్కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని రెండో సెషన్కి ఆ తర్వాత బుక్ చేసుకున్న ఎటువంటి అభ్యంతరం ఉండదు. సెకండ్ సెషన్కి సంబంధించి మే 26 తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు సెకండ్ సెషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకునేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక బిట్సాట్కి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్ ఫీజు ఎంత, దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నిటి కూడా మనం వీడియోలు చేస్తున్నాం. అవన్నీ కార్డ్స్లో ఇస్తాం, కావాలంటే పూర్తిగా చూడండి. మొత్తంగా బిట్సాట్ సంబంధించి అటు ఎంపీసీ ఇటు బైపీసీ స్టూడెంట్స్ కూడా అవకాశం ఉంది కాబట్టి మే 16వ తారీఖుతో గడువు ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే స్లాట్ బుకింగ్, ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఫస్ట్ సెషన్కి స్టార్ట్ అయింది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. బిట్సాట్లో ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది బిట్సాట్ 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.